ప్రతి ఒక్కరు ఈ గ్రేట్ పర్సన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఛత్తీస్గఢ్ కి చెందిన ముఖేష్ అనే ఈ జర్నలిస్ట్ కి మన దేశంలో మొత్తం కరప్షన్ పోవాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తోటి యూట్యూబ్ లో బస్తార్ జంక్షన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ముందు అతను ఉంటున్న చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి వాళ్ళు పడుతున్న కష్టాలని మొత్తం వీడియోలు తీసి వాళ్ళని ఎలాగైనా గవర్నమెంట్ ఆదుకునేలాగా ఆ వీడియోలను వైరల్ చేసేవాడు. అయితే ఇతను రీసెంట్ గా డిసెంబర్ లో ఇతను ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఒక 120 crores తోటి ఒక రోడ్డు ప్రాజెక్టు చేసిర్రు. అయితే ఆ ప్రాజెక్ట్ లో చాలా కోట్ల స్కామ్ జరిగింది అని క్లియర్ ఎవిడెన్స్ తోటి విత్ ప్రూఫ్ తోటి ఇతను ఒక వీడియో చేసిండు. అయితే అంత మంచి వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇతను కనిపించకుండా పోయిండు. అయితే ఎగ్జాక్ట్ గా 2 days తర్వాత అంటే January 3rd ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఉంటాడు కదా, ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఇంటి పక్కనే ఒక సెప్టిక్ ట్యాంక్ లో అతను శవమై తేలిండు. అండ్ ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే అతి కిరాతకంగా కొట్టి అతని రిప్స్ ని విరగొట్టి హార్ట్ ని 2 ముక్కలు చేసి చంపేసిర్రు. అండ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసిర్రు. మరి వాళ్ళని ఏం చేస్తారో చూడాలి. సో ఆ రోడ్డు విషయంలో జరిగిన స్కామ్ గురించి ఇతను బయట పెట్టినందుకు అతను చనిపోయిండు. అయినా కూడా ఆ విషయం ఎవరికి తెలియదు. అదే గనక అదే రోడ్డు మీద ఒక అమ్మాయి గనక చిన్న బట్టలు వేసుకుని 2 స్టెప్పులు వేసి ఉంటే మాత్రం నైట్ కి నైటే అది చాలా వైరల్ అయిపోయేది. అట్లీస్ట్ అతను చనిపోయిన తర్వాత అతని ఫ్యామిలీ కన్నా కొంచెం న్యాయం జరగాలంటే ఈ న్యూస్ బాగా వైరల్ అవ్వాలి. సో తెలుసు కదా, ఏదన్నా న్యూస్ బాగా వైరల్ అయితేనే అతనికి న్యాయం జరిగే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటది. సో అతనికి జరిగిన ఈ అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి.